భర్త భార్యకి చెప్పే అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా? 5 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నాను అని. భార్య భర్తకి చెప్పే అతిపెద్ద అబద్ధం ఏందో తెలుసా? 5 నిమిషాల్లో రెడీ అవుతాను అని. నిజమే కదండి? మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది కదా? మేడం, చందా కోసం వచ్చాము. ఇప్పుడు పండగలు ఏం లేవు కదా? ఇప్పుడు మీరు ఇస్తారా ఇవ్వరా? దేనికోసం చందా? కొత్త బైక్ కొనుక్కోవాలి, దానికోసమే ఈ చందా. ఇలాంటి వాటికి కూడా చందాలు ఇస్తారా? వెళ్ళవయ్యా వెళ్ళు. స్నేహం, ప్రేమ రెండు వెలుగుతున్న దీపాలు లాంటివి. వెలిగించడం చాలా సులువు, కానీ ఆరిపోకుండా చూసుకోవడం చాలా కష్టం. ఏమండి, వీడు చేసిన పనేంటో చూడండి. నరకం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి చనిపోయాడట. పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా? ఏంటి? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగురుతో తిరిగేవాణ్ణి తలదించుకొని బతికేలా చేస్తుంది. తలదించుకొని బతికేవాణ్ణి ధైర్యంగా తల ఎత్తుకొని తిరిగేలా చేస్తుంది. నవ్వే వాళ్ళని ఏడిపిస్తుంది, ఏడ్చే వాళ్ళని నవ్విస్తుంది. కాలం చేతిలో మనందరం కీలుబొమ్మలమే. మనం పెట్టిందే కుక్క తింటుంది కాబట్టి కుక్కని చులకనగా చూస్తాం. అదే సింహాన్ని చూస్తే భయపడతాం. ఎందుకో తెలుసా? తన ఆహారాన్ని తనే కష్టపడి సంపాదించుకుంటుంది కాబట్టి. తినేది రొట్టె ముక్క అయినా సరే నువ్వు కష్టపడి సంపాదించుకో. పరమాణం కోసం ఎవరి ముందు చేయి జాపకు. ఉదయించే సూర్యుడికే తెలుసు తన లేకపోతే పగలంతా చీకటని. నిన్ను ప్రేమించే నాకే తెలుసు నా జీవితంలో నువ్వు లేకపోతే నా జీవితం అంతా చీకటే అని. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ మర్చినో, హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు, హాయ్. మీరు నా గుండెల్లో ఉన్నారు, నేను మీ గుండెల్లో ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ కట్టేయడానికి రెంట్ కట్టేయాలి, సరేనా? ఎదురు చూపులు కళ్ళవే కావచ్చు, కానీ ఆశ మాత్రం మనసుదే. బహుశా ఆశించేది ప్రేమించినందుకేనేమో. పండు పండు పచ్చ పండు మ్యాంగో దీని పేరు.